ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేటీఆర్కి జైలు శిక్ష, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన నిత్యం రాజకీయ, సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ నెట్టింట సంచలనం సృష్టిస్తూ ఉంటారు. అంతేకాకుండా పలువురు హీరోయిన్ల జాతకాలు చెప్పి పరిహార పూజలు కూడా చేశారు. అయితే వేణుస్వామి చెప్పే ప్రతి కామెంట్లు నిమిషాల్లో సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉంటాయి. అలాగే ఒకసారి విమర్శలు కూడా ఎదుర్కొంటారు. అయినప్పటికీ సెన్సేషనల్గా కామెంట్స్ చేస్తూ నిత్యం రచ్చ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా వేణుస్వామి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ తండ్రి, కూతురు, కొడుకు ముగ్గురు సమస్యలు వస్తాయని చెప్పినా అలాగే జరిగింది. వాళ్ళు ముగ్గురు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆయన పార్టీ పరంగా చేస్తున్నాడు. కూతురు జైలుకు వెళ్ళిపోయింది. కొడుకు కూడా తొందరలోనే జైలుకు పోతాడు. 2023 నుంచి 2.5 సంవత్సరాల పాటు న్యాయపరమైన చిక్కులుంటాయి. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. 2023లోనే ఆయన కాలు విరుగుతుంది. అంతేకాకుండా ఆయన అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయాడు. 2024లో కేసీఆర్ కూతురు జైలుకు పోయింది. ఈ క్రమంలోనే ఆయన కొడుకు కేటీఆర్ కూడా పోతాడు. ఇవన్నీ జరిగినాయి కదా. పార్టీలో ఉన్న జనాలు కూడా పోయారు. నేను చెప్పినట్టే ముగ్గురికి సమస్యలు వస్తున్నాయి కదా. చెప్పినట్లే జరిగింది కాబట్టి కేటీఆర్ విషయంలో కూడా నేను అన్నదే జరుగుతుంది. నేనేదో ఊరికే చెప్పట్లేదు. వారి జాతకం చూసి విశ్లేషణలు చూసుకొని చెప్పాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వేణుస్వామి సంబంధించిన వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.